కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామానికి సందర్శించిన పాడ పీడీఎన్వి శివరాం ప్రసాద్. నిజం నీడలో రిపోర్టర్ బల్లా సురేష్. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు దుర్గాడ గ్రామంలో పాడ పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ దుర్గాడ గ్రామంలో రోడ్లను డ్రైనేజీలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండల జనసేన ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస గ్రామాన్ని మొత్తంని చూపిస్తూ గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఎక్కువగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటి కొరకు పవన్ కళ్యాణ్కు ప్రత్యేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం పాడ పీడీ ఎన్వి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ దుర్గాడ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని, దానిని సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వారికి విషాదాన్ని తట్టుకుని మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. నివాళుల కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముద్రగడ పద్మనాభం గ్రామానికి కావాల్సిన నివాళులర్పించారు. ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ గెలిపించడంలో ఈ దుర్గాడ గ్రామం అత్యధిక 93% ఓటింగ్లో అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగిందని, దానిని సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, దుర్గాడ గ్రామ ఇన్ఛార్జ్, వివిధ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారండి అని ఫోన్, సరే ఏంటి ఏం రాసేలేదు, నాకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎవరో ఫోన్ చేశారు, అందరూ అలాగంటే అలా చేయండి, నాది ఏం ఒపీనియన్ లేదు, అదే మాట కాంట్రాక్టర్ కూడా చెప్పాను అన్నాడు. చెప్పిన తర్వాత వచ్చాను, ఉదయం వచ్చాను, వేస్తున్నారండి అన్నాడు. సాయంత్రం చూస్తే రోడ్లోకి వేసారండి, ఇలాగ వేసారండి అంటే సర్లేండి అయితే నేను మాట్లాడతానండి అన్నాడు. మళ్ళీ ఒక విషయం, ఏ కాంట్రాక్ట్ అయితే ఫోన్ చేయడో ఆయనకే ఫోన్ చేయండి. ఎలా అన్నావు కదా, నువ్వే కదా చెప్పావు, ఎలా చేశారు, అది నీకు తెలుసా లేదా అని అడిగితే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. నేను అనేది ఏంటంటే చేసి పని తెలియజేయడం. ఇప్పుడు ఎలా ఉంది సమస్య, ఎలా చేద్దాం అనుకుంటా, మనం ఏమో వద్దని వాళ్ళం కాదు కదా. ఇప్పుడు నాకు ఫోన్ చేయడు, ఈ ఎత్తు పక్క వాళ్ళు వద్దన్నారని, సరే అయితే వాళ్ళు వద్దంటే అదే చేయండి. ఇప్పుడు నా ఇంటికాడ ఏం కాదు, నా ఇంటికాడ అయితే నేను మాట్లాడుతాను, రోడ్డు ఎంత అవుతుందో నాకు అనవసరం, అదే మాట చెప్పాను. ఇటు పక్క తవ్విచ్చి వేస్తున్నానండి. సరే అలా కూడా అడుగు. ప్రతి ఊరికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము కొన్ని, అంటే ప్రతి ఊరి నుంచి కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది ఆ గ్రామస్తుల నుంచి తెలుసుకోవడానికి కానీ కొన్ని గ్రామాలన్నీ సందర్శించడం జరుగుతుంది డైరెక్ట్. కానీ అందులో భాగంగా ఈరోజు దుర్గాడ రావటం జరిగింది. ఇక్కడ మేజర్గా రోడ్స్ అన్నీ కూడా, అంటే చాలా పెద్ద విలేజ్ ఇది. ఆల్మోస్ట్ అర్బన్ పంచాయతీగా కూడా ఇది డిక్లేర్ చేసినట్టు అయింది ఈ మండలంలో. మేజర్గా ఇక్కడ కొన్ని చోట్ల డ్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఆఫ్ ట్యాంక్స్లో కూడా ఇక్కడ ఒక ట్యాంక్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, బండ్ స్ట్రెంగ్తింగ్ అంతా జరిగింది. ఇంకా పిచ్ అది కూడా ఒక 1 monthలో కంప్లీట్గా పూర్తయ్యి ప్రజలందరూ కూడా దాన్ని వాడుకోవడానికి అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ మొన్న ఇచ్చినటువంటి కౌడా ఫండ్స్లో కూడా ఈ గ్రామంలో డ్రైన్స్ యొక్క అవసరం ఉందని తెలుసుకుని ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 lakhs వరకు కూడా ఇక్కడ అవసరమైనటువంటి ప్రయారిటీ వైజ్ కొన్ని డ్రైన్స్ కట్టమని ఇవ్వటం జరిగింది. సో ఇంకా మనకి వచ్చే విబీజీ రామ్జీలో కూడా ఇక్కడ మనం ఈ గ్రామానికి తయారు చేసే యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇంకా ఆల్మోస్ట్ 3.5 kilometers డ్రైన్స్ రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది నేను తిరిగినటువంటి వీధులను బట్టి. సో అవన్నీ కూడా ఇంకా రోడ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇవి కానీ, సో చెరువులు కానీ, అలాగే ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటరు అన్నీ చూసి మొత్తానికి ఒక యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేసి ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ 2 సంవత్సరాలుగా ఈ విబీజీ రామ్జీ యాక్షన్ ప్లాన్లో దీని నుంచి వచ్చే 2 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్లన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. సో అది విబీజీ రామ్జీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ సంవత్సరంలోనే మనకి ప్రయారిటీ వైజ్ వర్క్లన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక మ్యాక్సిమం 2 yearsలో ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని తెలియజేస్తాం. అన్నీ కూడా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఊర్లో చూసినట్టు నేను చూసినవన్నీ కూడా చాలా తక్కువ రోడ్లు రిక్వైర్మెంట్ ఉన్నాయండి. రోడ్స్ పెద్ద రిక్వైర్మెంట్ లేవు, మేజర్గా డ్రైన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో నాతో పాటు ఇంకా మా ఎంపీడీఓ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్జీ, ఏపీ కానీ, ఎఫ్ఏ కానీ, వీళ్ళంతా కూడా కొంత డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఆ డేటాతోటి మొత్తం అంతా నాకు యాక్చువల్
ప్లాన్ రావడానికి నెక్స్ట్ వీక్ అంతా మొత్తం ఈ గ్రామానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ వస్తాయన్నమాట అండి. దాన్ని బట్టి మేము ప్రయారిటీ వైజ్ మనకు వచ్చే బడ్జెట్ని బట్టి ఎన్ఆర్ఈజిఎస్లో ఈవీబీజీ రామ్జీలో వచ్చిన బడ్జెట్ని బట్టి ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఒక 80% పూర్తయిపోయిందండి. మేజర్గా ఇంకా వాకింగ్ ట్రాక్ వేసుకోవాలి, కర్బ్ ఒకటి ఉంది, లైటింగ్ ఒకటి పెట్టాలి, ఇంకా ప్లాంటింగ్ ఒకటి ఉంది అనమాట. అది అయిపోతే ఆల్మోస్ట్ 1 monthలో మనకు కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం అది అంటే ఆ విలేజ్ యాక్చువల్గా ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో మధ్యలో ఉంది కాబట్టి చాలా అది సక్సెస్ అవుతే అవకాశం ఉంటుంది. 1 లక్షల బడ్జెట్ అండి.